మహబూబాబాద్ మున్సిపాలిటీలో అనుభవం గల అభ్యర్థిగా 36వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న ఆకుల శ్రీనివాస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతి ఇంటికి వెళ్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేస్తున్న పథకాలను వివరిస్తూ అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే తప్పకుండా వార్డు అభివృద్ధికి ప్రజాప్రతినిధుల సహకారంతో గొప్ప మార్పు తెచ్చేందుకు కృషి చేస్తానని, వార్డు ప్రజల ఆమోద యోగ్యమైన పనులు చేపడతానని, తన చేతి గుర్తుపై ప్రజలు ఓటు వేసి మంచి మెజార్టీ అందించాలని కోరారు. దయచేసి మనకి అవకాశం తప్పకుండా డెవలప్మెంట్ మన వార్డు డెవలప్మెంట్ ఓకేనా. వారి మిస్సెస్ మాకు చాలా ఆప్తురాలు, వీళ్ళందరూ కూడా మా యొక్క మంచి కోరుకునే వ్యక్తులు, వీళ్ళందరూ కూడా ఆశీర్వాదించుకుందామని వచ్చినాడు మా అమ్మగారితో. అమ్మా కాంగ్రెస్ ఓటేసి నన్ను గెలిపించాలమ్మా. ఓకే శ్రీనివాసు, నేను కాంగ్రెస్ అభ్యర్థి తరఫున సిపిఎం బలపరుస్తున్న అభ్యర్థిగా 36వ వార్డు లోపల కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. ఈ వార్డు గత 10-15 సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోలేదు. చాలా డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నది, రోడ్ల నిర్మాణం సరిగా జరగలేదు, ఇప్పటికి కూడా మట్టి రోడ్లే ఉన్నాయి. కాబట్టి ఈ వార్డును డెవలప్ చేసుకోవాలి అని మన ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ వారితో చెప్పడం జరిగింది. నువ్వు ఈ వార్డు లోపల కాంగ్రెస్ తరఫున గెలిచి రా, నీకు ఎంత ఫండ్స్ కావాలో ఇప్పటికే 50 లక్షల రూపాయలు మేము శాంక్షన్ చేసినాం, ఇంకా అధిక నిధులు కావాలంటే కూడా మేము సమకూరుస్తాము. కాబట్టి నువ్వు గట్టిగా ప్రయత్నం చేయని చెప్పడం జరిగింది. ఈ వార్డు ప్రజలందరూ కూడా నాకు ఎక్కడికి పోయినా కానీ నాకు మంగళహారతులు పలుకుతున్నారు. అందరూ కూడా మీకే కాంగ్రెస్ గెలుస్తాం, మీ అధికారంలో మీ పార్టీ ఉన్నది. కాబట్టి ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా ఎంపీ కూడా కాంగ్రెస్ ఉన్నారు. కాబట్టి మాకు మహిళలకు ఉచితంగా మంచి సన్న బియ్యం ఇస్తాను, బస్సు సర్వీస్ చేస్తాను, మళ్ళీ కరెంటు ఉచితంగా ఇస్తుండ్రు, గ్యాసు మనకు ఉచితంగా ఇస్తుండ్రు, ఇంకా అనేక మనకు ప్రజలకు కానీ మహిళలకు కానీ ఫ్యూచర్ లోపల మన రేవంత్ రెడ్డి గారు అన్ని విధాలు మనకు హెల్ప్గా ఉంటాడు. మనం మన వార్డును ముఖ్యంగా అభివృద్ధి చేసుకుందామని మీ అందరూ కూడా అన్ని వారిని మన ముస్లిం మహిళలను కానీ, ముస్లిం సోదరులను కానీ, క్రిస్టియన్ సోదరులను కానీ, హిందువులను కానీ అందరినీ పేరున మనం పలకరించుకుంటూ మేము గత 3-4 రోజుల నుంచి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం.